పర్టికులర్గా ప్లేస్మెంట్స్ అండి. ఒక పేరెంట్ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏం చేయాలంటే, చాలామంది లాస్ట్ టైం కూడా నేను ఎంత చెప్పినా కూడా వినకుండా సిఎస్సి అంటే వెళ్ళారు. అమెరికా తుమ్మినా దగ్గర మనం డైరెక్ట్గా మన అడ్మిషన్ల మీద ప్రభావం పడేటువంటి పరిస్థితి. ఎవరైతే తల్లిదండ్రులు తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అంటే సిఎస్సి గ్రూప్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చి ఉన్నారో ఆ పేరెంట్స్ని కనుక్కోండి. వాళ్ళు ఎటువంటి బాధలు పడుతున్నారో, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి 3 భాగాలు ఉంటాయండి ఇందులో. మొట్టమొదటిది మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక భాగం, మీ అందరికీ తెలిసిందే. ఈరోజు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారు. మంచి కాలేజీని అంటే టాప్ 10 కాలేజెస్ ఆఫ్ ఎనీ స్టేట్స్, ఏ స్టేట్లో ఒక 10 కాలేజీలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో తీసుకుంటే మంచిది. తర్వాత టాప్ 5 బ్రాండ్స్ లేకపోతే టాప్ 10 బ్రాండ్స్ ఇన్ ఇండియా. బ్రాండోడ్కి ఏంటి అంటే, బ్రాండోడ్ సంవత్సరానికి ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు సంపాదిస్తాడు. కాబట్టి వాడి దగ్గర ఈ యొక్క ఉపద్రవాన్ని ఎదుర్కొనేదానికి ఏం స్ట్రాటజీ చేయాలనేదానికి ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది. కంపారిటివ్లీ చిన్న కాలేజీతో పోల్చి చూసుకున్నప్పుడు ఆ స్ట్రాటజీ టీము వాళ్ళ యొక్క విద్యార్థులను బయటపడేయడానికి టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ స్ట్రాటజీ చేయగలరు. చిన్న కాలేజీ వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎత్తుక్కొని ఆ పిల్లలకి చదువు చెప్పించడంలోనే వాళ్ళ జీవితం పాపం ఆగమైపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మా పిల్లడికి భవిష్యత్తు ఏమవుతుంది, డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు, పుతిన్ ఏం ఆలోచిస్తున్నాడు, షాబాజ్ షరీఫ్ ఏం ఆలోచిస్తున్నాడు, లేకపోతే జర్మనీ ప్రెసిడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, వీటన్నిటి గురించి ఆరాధించేటువంటి పరిస్థితి ఆ ప్రిన్సిపల్కి కానీ ఆ కాలేజ్ యాజమాన్యానికి కానీ ఉన్నది. కాబట్టి బ్రాండ్స్లో వెళ్ళడం అనేది కూడా ఇప్పుడున్నటువంటి స్ట్రాటజిక్ పరిస్థితిలో మంచిదే. భారతదేశము నాకు తెలిసి నాకు 45 ఏళ్ళు అయితే నాకు బుద్ధిరిగి ఎప్పుడూ లేనంత దౌత్యపరమైనటువంటి ఇబ్బందుల్లో భారతదేశం ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు భారతదేశానికి ఫారిన్ రెమిటెన్సెసే మేజర్ ఇన్కమ్. మనకి ఇండియాకి వస్తున్నటువంటి ఇన్కమ్ నేను చెప్తాను చూడండి. ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మీరందరూ విదేశాలకు పోయి అక్కడ డబ్బులు పోయేటప్పుడు పోయినా అక్కడ సంపాదించినంత మళ్ళీ వెనక్కే పంపిస్తారు. కాబట్టి మీరు పంపించే డబ్బులనే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఇది మనకు వచ్చేటువంటి ఆదాయం.